15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి మీరు మాట్లాడారు. మీరు ఆ టైంలో 15,000 ఇవ్వలేదు, ఎకరాకి 10,000 మాత్రమే ఇచ్చారు మీరు. అంటే 5,000 ఆ రబీ సీజన్కి 5,000 ఇచ్చారు మీరు, ఒక ఎకరాకి 5,000 ఇచ్చారు. అక్కడ మీరు రైతులకు మోసం 2,500 రూపాయలు మోసం చేసినారు ఎకరా ఫర్ ఎకర్కి. 2024లో వానాకాలం సీజన్లో ₹1 కూడా ఇవ్వలేదు. రైతు బంధు ఎగరగొట్టారు, ఈ ప్రభుత్వం ఎగరగొట్టింది. రైతులని ముంచింది, నట్టేట ముంచింది, మోసం. ఎందుకంటే 2023-24లో రబీ సీజన్ టైంలో, ఆ టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించింది ఎన్నికలలో ఓట్లు లబ్ధి పొందడం కోసం ఆ సీజన్లో మాత్రమే ఇచ్చినారు. 2024లో వానాకాలం సీజన్ ఎగరగొట్టినారు, 2024-25లో రబీ సీజన్ కూడా ఎగరగొట్టినారు. 2025 ఇప్పుడు వానాకాలం సీజన్ నడుస్తూ ఉంది, ఇది 25-26 సంబంధించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఓట్లని కొల్లగొట్టుకోవాలి కాబట్టి మళ్ళీ మోసం చేయాలి కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఇస్తా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు అట్లా చూడలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ రైతాంగానికి ఈ రాష్ట్రంలో ఏదో చేయాలి, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ తీసుకురావాలి, పైకి తీసుకురావాలి అనేటువంటి ఒక దూరదృష్టితో రైతు పక్షపాత అయినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు రైతులకు ఈ హామీ ఇవ్వకపోయినా రైతు బంధు అని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప ఈ దేశంలోనే ఒక చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా, రైతు బాంధవుడిగా ఈరోజు రైతుల గుండెల్లో ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ అంటే రైతు, రైతు అంటే కేసీఆర్ అనేటువంటి ఒక విధానంతో రైతు బంధుని నడిపినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. వారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి విజయాలని సాధించిన రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఎన్నో సంక్షేమ పథకాలను అసలు ఎవ్వరు ఊహించినటువంటి సంక్షేమ పథకాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో విజయాలని అందించిన రైతులకు అందించింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిగ్గనిపిస్తారు కదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు. మీరు గ్రామాలలో మీరు అన్నారు కదా, మా నాయకుడు మా సోదరుడు కత్తి వెంకట స్వామి గారు అన్నారు కదా, స్థానిక ఎన్నికల్లో రెడీ టు కంటెస్ట్ అన్నారు కదా, తెలుసుకుందాం అన్నారు కదా. దమ్ము ధైర్యం ఉంటే మీరు గ్రామాలలోకి వచ్చి రైతులని మీరు ఒప్పియాలా. మేము 2023లో ఒకటి మాత్రమే ఇచ్చినాము, రబీలో ఇచ్చినాము, తర్వాత మీకు ఇవ్వలేదు, మీకు ఎన్నికలు ఇచ్చినాము, మీకు 9,000 కోట్లు మీకు ఇచ్చినాము, మీకు మిగతాది 2 సీజన్లు ఎగరగొట్టినాము అని చెప్పేసి రైతులని మీరు ఒప్పియాలి. మీరు వచ్చి ఆ విషయాన్ని చెప్పి క్షమాపణ చెప్తే అయినప్పటికీ కూడా మిమ్మల్ని రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ ఇది కాంగ్రెస్ మోసం చేసింది, ఇది ఒక మాయల మాట చెప్పి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక ఊసర విల్లాగా మాట మారుస్తా ఉన్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కర్రుగాల్చి వాత పెట్టడానికి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఈరోజు మహిళలకు ఎలా హామీ ఏమి ఇచ్చారండి? వాళ్ళ కళ్యాణ లక్ష్మితో పాటు, షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తున్నారు. ఎక్కడ పోయింది తులం బంగారం? ఎక్కడ పోయింది మహాలక్ష్మి? 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మహిళా సోదరి మనులతోన మీరు మాట చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ మహిళలు ఇలా చీపుర్లు చేతులు పట్టుకొని కాంగ్రెస్ నాయకులు వస్తే ఎప్పుడు వస్తారు ఓటేనికే చీపుర్లు చెప్పులు పట్టుకొని వాళ్ళ మీదకి పోవడానికి సిద్ధంగా కూడా. ఇవాళ నా వృద్ధులు ఇవాళ ఆసరా పెన్షన్లకు సంబంధించింది మీరు ఏమని చెప్పారు? మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారండి. రాహుల్ గాంధీ గారు ఖమ్మంలో బట్టి విక్రమార్క గారికి పాదయాత్ర ముగింపు సభలో ఇట్లా ప్రగాఢ ప్రదర్శించాడండి, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని. ఎక్కడ పోయింది నీ హామీ? ఇలా ఎన్నికలు వస్తాయి ఉన్నాయి కాబట్టి మీరు రైతు బంధు ఇచ్చి ఏదో పెద్ద సంఖ్యలు జబ్బలు ధరుస్తున్నారు. మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి నిలదీయడం కోసం మీరు రపా అంటే ఏదో సినిమా డైలాగ్ లో ఏదో కొట్టేసినట్టు నరికినట్టు కాదండి. రపా అంటే మీరు మా హరీష్ రావు గారు మీటింగ్ లో మీరు అబ్జర్వ్ చేయాలి, ఫ్లెక్సీలో ఎక్కడ కూడా అడ్డంగా నరికేసాం కోసేసాం మాట్లాడలేదు. రపా అని ప్రజలను చైతన్యం చేయడం కోసం, ప్రజలు రపా ఓటు రూపకంగా కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టి మీ పార్టీని బొందబెట్టడం కోసం ప్రజలు ఇలా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. మీకు నిజంగా ఎన్నికల మ్యాండేటరీ కోసం మేము మా 19 మాసాల్లో మేము చేసిన గోల్డెన్ పీరియడ్ అన్నారు కదా, మీరు మీ గోల్డెన్ పీరియడా గోల్డెన్ లెగ్గా ఏదో తేల్చాలంటే 10 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుక్కున్నారు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతా ఉంది. ఇవాళ మీరు 10 మందితో రాజీనామా చేయండి, ఎన్నికలు రండి. మీరు ఇది ఒక మీ యొక్క ప్రభుత్వానికి దీన్ని తేల్చండి. మీరు
మీరు తేల్చండి. మీరు వచ్చి 10 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలు పెట్టి మీరు రెఫరెండం గా భావించండి. తెలంగాణ ప్రజలు రాండి. మీ పట్ల తెలంగాణ ప్రజలు ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారో తెలుస్తుంది. ఎన్నికలు పెడితే 90% కాదు, వారికి 5% ఓట్లు కూడా రావండి. 90% పైచిలకు జిల్లా పరిషత్తులు అదేవిధంగా సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. వెంకటస్వామి గారు సోదరుడు ఎంత ఆవేశంగా ఉన్నాడో, ఎంత అక్కుస్తో ఉన్నాడో ఆవేశం లేదన్నా వెంకటస్వామి బోధపెట్టలే. ఇగో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా సమయంతో సమయం పాటిస్తాను. చెప్పండి. సమయంతో మాట్లాడు. చెప్పండి. ఏ పార్టీ బొంద పెట్టదు. బొంద పెట్టాల్సి వస్తే ప్రజలు బొంద పెడతారు. అది మనల్ని కాదు, మనం ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఇక ఆగు, నేను మధ్యలో మాట్లాడక నువ్వు మాట్లాడే చాలా ఓపికగా విన్నా మిత్రమా. నేను చాలా ఓపికగా సార్ మాట్లాడండి సార్. మీరు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. మీరు ఇంకొద్దిసేపు మాట్లాడుతుంటే మాట్లాడినాకనే నేను మాట్లాడండి సార్. మేము ప్రతిపక్షంలో ఉన్నావు కదా, నీ మాట వినాలి మేము తప్పనిసరిగా. ఆ మాత్రం ఓపిక మాకు ఉండాలి. సో నేనేమంటున్నానంటే, యాంకర్ గారు మిత్రుడు, టిఆర్ఎస్ మిత్రుడు, నేను నా మాట కట్టుబడి ఉన్నాను. వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మేము ప్రజలలో పోకుండా లేవు మిత్రమా. గత 3 మాసాలుగా మేము రాజ్యాంగ రక్షణ ఉద్యమంలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతోటి ఊరూరా తిరుగుతున్నాం. మేము ఊరిలో మేము ఒక పక్కన రాజ్యాంగ రక్షణ ఉద్యమం చేస్తూనే ఊరిలో ఉన్నటువంటి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను మా ఎమ్మెల్యేలు కావచ్చు, మా మండల అధ్యక్షులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, మా ఇన్ఛార్జీలు కావచ్చు, డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఒకవేళ మేము కొట్టేది ఉంటే, మీరు అన్నట్టుగా ఎదురు చూస్తున్నట్టు ఉంటే, డెఫినెట్గా ఇప్పటికే అన్ని గ్రామాలలో మా యాత్రలు జరగకపోయాయి, మా పాదయాత్రలు జరగకపోయాయి. మేము పాదయాత్రలు చేసినాం, మేము రోడ్ షోలు చేయలేదు, పాదయాత్రలు చేసినాం. పాదయాత్రలకు మాకు చాలా చోట్ల బ్రహ్మరథం పట్టినటువంటి అది ఉన్నది. కాబట్టి మేము ప్రజలే ఉన్నాం మిత్రమా, ఇప్పుడు కూడా ఉన్నాం, రేపు ఎన్నికలు వచ్చినా ఉంటాము. మేము ఆర్థిక స్థితి గురించి మా ముఖ్యమంత్రి గారు, లేకపోతే మా ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టరు, ఈ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ గా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని దోచుకొని, జేబులు నింపుకొని, వివిధ ఒక చెప్పలేనన్ని పథకాలు నువ్వు పెట్టినా అంటున్నావు కదా. ఏ పథకంలో అక్రమాలు జరగలేదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది కాళేశ్వరం నుంచి మొదలుకొని చాప పిల్లల దాకా ఏ పథకంలో చూసినా కూడా అక్రమ ఆర్జనే. మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ